హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటో మీకే అర్థమైపోయి ఉంటుంది, చూసేయండి. ఈరోజు మండే అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే నేనైతే ముగ్గైతే వేసుకున్నా. రోజు ఇలానే చేస్తాను, కానీ మండే రోజు కొంచెం ఎక్కువ పనులు ఉంటాయన్నమాట. ఆ పనులు ఏంటో మీకే చూపిస్తా, వీడియోలో చూసేయండి. అయితే ఇప్పుడు కిచెన్లోకి అయితే వచ్చేసాం గైస్. కిచెన్లో కూడా నైటే తోమేసుకొని ఉంచుకుంటా గిన్నెలన్నీ. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి చిరాగ్గా అనిపిస్తుంది. ఎప్పుడూ అలానే తోముంచుకుంటాను. కానీ మండే రోజు కొంచెం పూజ చేయాలి. నెక్స్ట్ టెంపుల్కి కూడా వెళ్తాను నేను. దానివల్ల కొంచెం నేనైతే మండే రోజు 5కి అయితే లేస్తాను. మా హస్బెండ్ హెయిర్ షిఫ్ట్కి వెళ్తారనమాట. ఆ టైంకి లేచిపోతాను నేను. ఇంకా బయట ముగ్గు వేసుకొని కడుక్కొని ఇవన్నీ చేసేసరికి 6:30 ఇలా అయిపోయింది ఈరోజు అయితే. 6:30 అయితే పిల్లలు కూడా లేచిపోయారు. నేను అంతలోకి దేవుడి సామాన్లు అయితే తోముకుందామని చెప్పేసి స్నానం చేసి దేవుడి సామాన్లు అయితే తోముతున్నాను. వాళ్ళకి ఉప్మా అయితే చేశాను. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే లేచిపోయారనమాట. లేచిపోతే ఇంకా ఎందుకులే పిల్లల్ని స్కూల్కి పంపించేసి వచ్చిన తర్వాతే పూజ అయితే చేసుకుందామని చెప్పేసి వాళ్ళు రెడీ చేసి పంపించాను. స్కూల్కి అయితే డ్రాప్ చేసి వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు పూజ చేసుకునేటప్పుడు 1 అవర్ అయితే పడుతుంది టైము. దానివల్ల ఏమవుతుందంటే నాకు పిల్లల్ని అయితే పంపించేసిన తర్వాతే నేను పూజ చేయడానికి బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు. 1 అవర్ పూజకా అని అనుకోవచ్చు. 1 అవరే పడుతుంది నాకు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ పూజ చేయడానికి అయితే సరిపోతుంది టైము. పువ్వులు పెట్టడానికి, నెక్స్ట్ ముంతలకి బొట్టులు పెట్టడానికి, ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్లో అయితే నేను కనకదార స్తోత్రం అయితే చదువుతాను. ఎప్పుడు పూజ చేసినా ఒక 2 ఇయర్స్ నుంచి అయితే చదువుతున్నాను అనమాట. ఇష్టం, ఒక అరగంట అయితే పడుతుంది. నేను ఎప్పుడు పూజ చేసినా కనకదార స్తోత్రం చదవకుండా అయితే ఉండను. ఒకవేళ ఆ రోజు నేను చదవలేను అనుకుంటే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఒకవేళ టెంపుల్లో కూడా కూర్చొని చదివేసుకుంటాను. అంతేగాని చదవకుండా అయితే మానేనమాట. ఎందుకంటే నేను కనకదార స్తోత్రం రోజు చదివితే ఇంకా మంచిదంట. కానీ రోజు చదివేంత నాకు టైం సరిపోదనమాట. రోజు చదవలేను. ఎందుకంటే రోజు నాన్ వెజ్ ఇలా ఉంటుంది కదా, నాన్ వెజ్ తినలేని రోజే చదువుకోవాలి కనకదార స్తోత్రం. ఇంకా మాకు వారంలో 3 డేస్ అయితే మాత్రమే నేను పూజ చేస్తానన్నమాట. దానివల్ల నేను ఆ 3 డేస్ అయితే తప్పనిసరిగా చదువుతా ఇంట్లో. చదివేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఈరోజు మండే కదా, నేనైతే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నా. ఇంతకు ముందైతే నేను దుర్గాదేవి టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని ఫ్రైడే రోజు. ఇప్పుడు నాకు కుదరట్లేదనమాట. ఫ్రైడే రోజు ఎందుకు కుదరట్లేదంటే, ఇన్నాళ్ళు మా హస్బెండ్ నేను కలిసి వెళ్ళేవాళ్ళమి. ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే నేను శివాలయానికి వెళ్ళేదాన్ని. అప్పుడు చాలా బాగా అనిపించేది. మా హస్బెండ్కి అప్పుడు వీక్లీ ఆఫ్ మండే వచ్చేదనమాట. అందువల్ల మేము ఇద్దరం వెళ్ళేవారమి. కానీ ఇప్పుడైతే ఆ రోజు ఏ షిఫ్ట్ పడడం వల్ల తను రావడానికి అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట. ఈ మహాశివరాత్రి తర్వాత నుంచి అయితే వెళ్తున్నాను. అంతకుముందు కూడా నేను అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. ఎప్పుడైనా ప్రతి మండే అయితే వెళ్ళడానికి టైం ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ నేను మార్చుకున్నాను అనమాట. ఎప్పుడు ప్రతి మండే అయితే నేను టెంపుల్కి వెళ్ళాలి పూజ అయిపోయిన వెంటనే అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడైతే నేను టెంపుల్కి అయితే వచ్చాను గైస్. ఈ టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని కాదు ఇంతకుముందు. నేను వేరే టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని. కానీ ఇక్కడ దగ్గరలో ఉంటుంది మాకు, అందుకని చెప్పేసి ఇక్కడికి కూడా వస్తాను నేను. ఇక్కడ కూడా బాగా చేస్తారు పూజ అయితే. ఇంక ఇంటికి వచ్చాను, టిఫిన్ చేశాను. మళ్ళీ పిల్లలకి బాక్స్ రెడీ చేయాలి కదా. ఇంకా ఏంటి అంటే ఈరోజు తోటకూర ఫ్రై అనమాట. దీనికైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. తోటకూర మా పిల్లలకి పెద్దగా ఏమి ఇష్టం ఉండదు. కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా నేను పెట్టను. స్కూల్కి బాక్స్ పెట్టినప్పుడు మాత్రం ఆకుకూరలు పెట్టడానికి ట్రై చేస్తాను. అప్పుడే ఎందుకు పెడతాను అంటే, టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళ భయంతో కొంచెం తింటారనమాట. ఆయమ్మలాలు ఉండడం వల్ల అందరి పిల్లలు కలిసి తినడం వల్ల తినేస్తారు. అదే ఇంటి దగ్గర పెట్టాను అనుకో, తినరు, అస్సలు ఇష్టం ఉండదు అంటారనమాట. ఏదోలా వాళ్ళకి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఇప్పుడు తోటకూర ఫ్రై చేశాను, అందులోకి రసం చేయాలనుకున్నా కానీ అది కూడా చేయట్లేదు. రసం పెట్టాను అనుకోండి, ఒకవేళ ఈ ఫ్రై వదిలేసి రసంతో తినేసి వచ్చేస్తారు ఇంటికి. ఆ బాక్స్ అసలు ఓపెన్ చేయరు ఇంకా తోటకూర పెట్టానంటే. ఇంకా దానివల్ల ఏమైందంటే దాంతోనే కలుపుకొని తినేలాగా అనమాట. ఈ ఫ్రై మాత్రమే పెట్టాను. ఆకుకూరలు తినడం హెల్త్కి చాలా మంచిది అంటారు, కానీ మా వాళ్ళకి మాత్రం ఇష్టపడరు.
నేను కూడా ఇంతకు ముందు తినేదాన్ని కాదు. ఈ మధ్యనైతే నేను కూడా తినడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే తినడం చాలా మంచిదనమాట. నాకైతే చుక్కకూర అండ్ ఇది తోటకూర అండ్ పాలకూర ఈ 3 అయితే తింటాను. గోంగూర ఇంతకు ముందు తినేదాన్ని కానీ ఇప్పుడు దాన్ని కూడా నేను తినట్లేదు. ఇప్పుడు నా అలవాటే మా పిల్లలకు కూడా నేర్పించాలనిపిస్తుంది. వాళ్ళకి కూడా నేర్పిస్తా. ఇంక మా హస్బెండ్‌కి వచ్చేసరికి అయితే ఆయన తినరనమాట. అస్సలు ఇష్టం ఉండదు ఈ ఆకుకూరలంటే. ఆ రోజు అన్నం కూడా తినడం మానేస్తాడనమాట. ఆయనకి ఇలాంటివయ్యి నచ్చవనమాట. ఓన్లీ వంకాయ కూర, చిక్కుడుకాయ ఇలాంటివి తింటారు. మళ్ళీ బీరకాయ తినడు. ఇంకా సరేలే అని చెప్పేసి కట్ చేశాను. ఎంత కట్ చేశానంటే కట్ చేసినప్పుడు ఎంత ఎక్కువ కనిపించింది. ఎంతెందుకులే చేసాడు, దాచేసుకుందాం కొంచెమే చేద్దాం అనుకున్నా. కానీ ఎందుకులే ఉంటే ఉండనీలే నెక్స్ట్ రోజున్నా పర్వాలేదు. నైట్‌కి ఉంటుంది కదా! నైట్‌కున్నా పర్వాలేదు తినేద్దాంలే అనుకొని చేస్తే అది మొత్తం ఫ్రై అయ్యేసరికి ఇంత అయ్యింది. మా పిల్లలకు కూడా సరిపోదేమో అనిపించింది నాకైతే. ఫ్రై అయితే ఇలా అయిపోయింది గైస్. చూసారు కదా ఎంత కొంచెం అయిందో. ఎంత వేసానో నేను కట్ చేసి. ఇంత కొంచెం అయ్యింది ఫ్రై. ఇంకా వాళ్ళకైతే పెట్టేద్దాం. ఇప్పుడైతే 12:30 అవుతుంది టైం అయితే. నేను కరెక్ట్‌గా 12:30కే తీసుకెళ్తాను బాక్స్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి గైస్. బాయ్ బాయ్.